వివాహేతర సంబంధం మోజులో కట్టుకున్న భార్యనే హత్య చేసి డ్రామా ఆడిన ఘటన కలకలం రేపుతోంది. విజయవాడ అజిత్ నగర్లోని వాంబే కాలనీలో భార్య మరియమ్మను చంపి అపార్ట్మెంట్ మధ్య పూడ్చిపెట్టాడు భర్త దుర్గాప్రసాద్. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని మరియమ్మను రోజూ వేధించేవాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే మరియమ్మను హత్య చేసి ఎవరికీ తెలియకుండా అపార్ట్మెంట్ మధ్యలో పూడ్చిపెట్టారని తెలిపారు. 2 నెలలుగా మరియమ్మ కనిపించకపోవడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు మరియమ్మ పిల్లల్ని సినీ ఫక్కీలో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ దగ్గరే ఉంచాడు దుర్గాప్రసాద్. తల్లి కోసం ఏడిస్తే ఆ పిల్లల్ని మభ్యపెట్టేవాడు దుర్గాప్రసాద్. కన్న తండ్రి అన్న కనికరం కూడా లేకుండా దుర్గాప్రసాద్ పిల్లలు ఏడుస్తున్నా లైట్ తీసుకున్నాడు. మరియమ్మ కోసం పోలీసులు గాలిస్తుండగా అపార్ట్మెంట్ మధ్యలో ఆమె శవం దొరికింది. మరియమ్మ బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. హత్య చేసిన దుర్గాప్రసాద్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరియమ్మను తానే హత్య చేసి పూడ్చిపెట్టినట్టు పోలీసులకు తెలిపాడు నిందితుడు దుర్గాప్రసాద్. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మరియమ్మ మృతదేహాన్ని వెలికి తీశారు. ఏదైతే గుంటలో పాతిపెట్టారో, డ్రైనేజ్లో పాతిపెట్టారో వాళ్ళ భర్త దుర్గాప్రసాద్ ఎవరైతే ఉన్నారో అతను పాతిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు ఇప్పటికే వెలికి తీశారు. లోపలంతా కూడా ఓ పక్కన ఎంఆర్ఓ అలాగే డాక్టర్ల సమక్షంలో ఆ మృతదేహాన్ని వెలికి తీయడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ మార్టం పనులు జరుగుతున్నాయి. మొత్తం పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత బాడీని మార్చరీకి తరలిస్తారు, దహన సంస్కారాలు చేస్తారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏడుస్తున్నారు. మృతదేహాన్ని చూడాలి, మేము ఆ మృతదేహాన్ని చూడాలని చెప్పి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ముందుకు దూసుకొస్తున్న పరిస్థితి అయితే పోలీసులు అందరూ వాళ్ళు అవుతున్నారు. దాదాపుగా నెల రోజులైందని తాజాగా అందిన సమాచారం. నెల రోజుల నుంచి బాడీని పూడ్చిపెట్టేశారని చెప్పి చెప్తున్నారు. అయితే నెల రోజుల నుంచి పూడ్చిపెట్టిన బాడీ కాబట్టి అసలు చూసే పరిస్థితిలో ఉండదని చెప్పి వీళ్ళెవరు కూడా లోపలికి రానివ్వట్లేదు. ఒకసారి వాళ్ళ బంధువులు ఉన్నారు, మీరు చెప్తాం. చిన్న పిల్లలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ పిల్లలిద్దరు ఇక్కడ ఉన్నారు. చిన్న పిల్లలిద్దరు కూడా ఏడుస్తున్నారు తల్లిని చూడాలని చెప్పి. అయితే తల్లి వైజాగ్లో ఉందని చెప్పి తండ్రి దుర్గాప్రసాద్ గత కొద్ది రోజులుగా చెప్తూనే ఉన్నారు. అయితే దుర్గాప్రసాద్ చెప్పిన విధంగా తల్లి లేకపోవడం, తల్లి చనిపోయిందని తెలిసి ఇద్దరు చిన్నారులందరూ కూడా ఏడుస్తున్నారు. ఒకసారి చూడొచ్చు. మొత్తం వాళ్ళ బంధువులందరూ కూడా ఇక్కడ ఆందోళన చేపడుతున్నారు. మొత్తంగా ఏదైతే పోలీసులకు సంబంధించి పోలీసులు వాళ్ళెవరిని చూసేదానికి వీలు లేదు కాబట్టి పోలీసులు అందరూ వాళ్ళని అడ్డుకోవడం జరుగుతుంది. నెల రోజుల క్రితం పాతిపెట్టిన మృతదేహం ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా వాసన వస్తుందనే చెప్పాలి. అసలు కనీసం ఇక్కడ ఉండే పరిస్థితి కూడా లేదు. ఈ పరిస్థితుల్లో వాళ్ళ బంధువులు ఆ శవాన్ని చూస్తే, ఆ మృతదేహాన్ని చూస్తే అసలు తట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళెవరిని కూడా అనుమతించమని చెప్తున్నారు. ఇప్పుడు పోస్ట్ మార్టం అనంతరం వీళ్ళు ఏమైనా చూడనిస్తారు లేదా అన్న అంశం మీద కూడా ఒక క్లారిటీ లేదు. అయితే మొత్తంగా ఇక్కడ పరిస్థితి మాత్రం చాలా గందరగోళంగా ఉందనే చెప్పాలి. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కిరణ్, TV9.